సాయంత్రం చల్లబడుతున్నటువంటి ఈ వేళ మిమ్మల్ని అందరినీ వేడెక్కించడానికి మేమందరం వచ్చేసాం. దీపావళిని దసరా రోజుల్లోకి తీసుకొచ్చేసాం. ఎందుకంటే దసరా రోజు పేలాల్సినటువంటి టపాసులు టపాకాయలన్నీ ఈ దసరా సీజన్లోనే పేలుతున్నాయి. అండ్ దట్ ఈస్ లక్ష్మీ బాంబ్. లెట్ మీ వెల్కమ్ యూ ఆల్ ఫర్ ది ఆడియో రిలీజ్ ఆఫ్ లక్ష్మీ బాంబ్. ఐ వెల్కమ్ యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉద్భవ్ ప్రొడక్షన్స్. ఓ సరికొత్త బ్యానర్ లాంచ్ అయింది. గుణపాటి సురేష్ రెడ్డి గారు అండ్ వారి ఫ్రెండ్స్ చంద్రశేఖర్ అండ్ ఉమాలక్ష్మి నరసింహ, ఆర్ఎస్ రాజు అండ్ కే మురళి కలిసి సంయుక్తంగా ఉద్భవ్ ప్రొడక్షన్స్ అనే ఈ బ్యానర్ని పెట్టారు. అండ్ మనకి లక్ష్మీ బాంబ్ అందిస్తున్నటువంటి డైరెక్టర్ కార్తికేయ గోపాలకృష్ణ సాధ్యం వంటి అద్భుతమైన సినిమాతోటి స్టార్ట్ చేశారు. అండ్ ఈరోజు లక్ష్మి గారిని ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సునీల్ కశ్యప్ గారు మ్యూజిక్ ఇచ్చారు అంటే అది డెఫినెట్లీ హృదయానికి హత్తుకునే మ్యూజికే అవుతుంది. వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ దోస్ లవ్లీ సాంగ్స్. టుడేస్ ఈవెంట్ ఈజ్ లైవ్ ఆన్ TV9, NTV అండ్ వనితా టీవీ. ఈనాటి ఈ ఈవెంట్ని మేనేజ్ చేస్తుంది జే మీడియా ఫ్యాక్టరీ. ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఒక దగ్గర ఉన్నాయంటే దాట్ ఈస్ జే మీడియా ఫ్యాక్టరీ. అండ్ మ్యూజిక్ మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల కాబోతోంది. సునీల్ కశ్యప్ గారి అందమైన స్వరాల్ని మ్యాంగో మ్యూజిక్ మనకు అందిస్తోంది. ఆ డిజిటల్ పార్ట్నర్ వ్యాక్డ్ అవుట్ మీడియా అండ్ తెలుగు ఫిల్మ్ నగర్. టుడే ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచినటువంటి యాంకర్ని బుక్ చేసినటువంటి పార్ట్నర్, అంటే నన్ను బుక్ చేసిన పార్ట్నర్ కాదండి, యాంకర్ బుకింగ్ పార్ట్నర్ ఫర్ దిస్ ఈవెంట్ ఈస్ Jillmore.com. అండ్ Jillmore.com is India's first online entertainment booking platform. సరికొత్త ప్రొడక్షన్ హౌస్ కాబట్టి మా నిర్మాతలు సరికొత్త నిర్మాతలు కాబట్టి వాళ్ళ గురించి ఒక చిన్న పరిచయం ఏవి రూపంలో చూపిస్తాం. ఉద్భవ్ ప్రొడక్షన్స్ ఏవి ప్లీజ్. గుణపాటి సురేష్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోని ఇందుకూర్ గ్రామంలో జన్మించారు. ఆయన్ను అందరూ ప్రజల మనిషిగా భావిస్తుంటారు. ఎలాంటి విషయంలోనైనా సహాయం చేయడంలో వెనకాడని వ్యక్తి. మరి ఆ విధంగా వ్యాపార రంగంలో కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్న క్రమంలో ఈ చిత్ర దర్శకుడు మరియు సన్నిహితుడైనటువంటి కార్తికేయ గోపాలకృష్ణ గారు కథను వినిపించగానే ఎటువంటి వ్యాపార సంబంధిత వ్యాఖ్యలు చేయకుండానే వారి స్నేహం మీద ఉన్న నమ్మకంతో ఈ చిత్రం నిర్మించేందుకు పూనుకున్నారు. అంతేకాకుండా వారికి అత్యంత స్నేహితులైనటువంటి వేళ్ల మౌనికా చంద్రశేఖర్, గుంజా ఉమాలక్ష్మి నరసింహ, ఆర్ఎస్ రాజు, కె మురళి వీరి సహకారంతో ఉద్భవ్ ప్రొడక్షన్స్ అను సంస్థను స్థాపించి లక్ష్మీ బాంబ్ అనే చిత్రాన్ని నిర్మించి తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టనున్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి మరెన్నో మంచి సినిమాలకు మనకు అందించాలని కోరుకుంటూ సురేష్ రెడ్డి గారికి, వారి మిత్ర బృందానికి మరియు ఉద్భవ్ ప్రొడక్షన్స్ కు వి విష్ యూ ఆల్ ది బెస్ట్. సో దట్ ఈస్ ఉద్భవ్ ప్రొడక్షన్స్. మరి సరికొత్త సంస్థకి స్వాగతం పలికేస్తున్నాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, మొదలు పెట్టాం, అంతా నిర్విఘ్నంగా జరగాలి. ఏ పండక్కైనా సరే ముందు ఆయన్ని, ఎలాంటి పండక్కైనా సరే ఒక్కరిని కొలుస్తాం. ఆయనే మన గణపతి, మన గణనాయకుడు. ఆయన్ని కొలుస్తూ పిల్లలు వచ్చేస్తున్నారు SS డాన్స్ ఇన్స్టిట్యూట్ నుంచి గణేశ వందనంతో. गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि गो सहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. లక్ష్మీ బాంబ్ గురించి మాట్లాడాము. మరి లక్ష్మీ బాంబ్ పేలడానికి సిద్ధంగా ఉందనుకుంటున్నాం. అక్కడ చల్లగా చూస్తున్నటువంటి మా మంచు మోహన్ బాబు గారు అండ్ నిర్మల గారు విచ్చేశారు.
అందరూ పుత్రోత్సాహం అంటారు, ఇక్కడ మోహన్ బాబు గారికి పుత్రికోత్సాహం, పక్కనే ముగ్గురు మనవరాళ్ళని వేసుకుని సుపుత్రికోత్సాహాన్ని పొందుతున్నారు. వెల్కమ్ టు ది షో సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ యువర్ డాటర్ యాజ్ వెల్ యాజ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఇద్దరికి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి స్వాగతం పలికేస్తూ లక్ష్మీ బాంబ్ ఎలా ఉండబోతోంది. దీపావళి కంటే ముందే దీపావళి వచ్చేస్తోంది అని చెప్పుకున్నాం కదా, అందుకే లక్ష్మీ బాంబ్ కంటే ముందు ఊరికి చూపించడానికి ఒక కాకర పువ్వతి తీసుకొస్తున్నాం. అంటే ఏంటంటే టీజర్ అన్నమాట. ఆ టీజర్ ఎలా ఉంటుందో చూద్దాం. హియర్ కమ్స్ ద టీజర్ ఆఫ్ లక్ష్మీ బాంబ్. Step to the left, step, step. Dilla, 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 dilla. Halla, 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 halla. Milla, 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 milla. My name is Lakshmi Bomb. లెట్ మీ వెల్కమ్ మంచు మనోజ్ గారు ఇంటు ది. మా ఆడియన్స్ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మనోజ్ గారికి స్వాగతం పలికేయండి. థ్యాంక్ యూ. మొట్టమొదటి పాట సునీల్ కశ్యప్ గారు అందించినటువంటి మొట్టమొదటి పాట మన ముందుకు రాబోతోంది. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి అందమైన ప్రొడ్యూసర్ లెట్ మీ వెల్కమ్ కేకే రాధామోహన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బెంగాల్ టైగర్ నిర్మాత శ్రీ రాధామోహన్ గారు. ఈ సినిమా డెఫినెట్గా బాంబులా కాకుండా తారాజువులాగా ఎగిరి బాక్స్ ఆఫీసులో హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా అది బాగుంటుంది అనుకుంటున్నాను. నౌ ఫస్ట్ సాంగ్ లాంచ్ ప్లీజ్. నీలాల కళ్ళని నీ బుజ్జి బుగ్గని నా కంటి బాబలాగా చూసుకోనా, నీ చిన్ని నవ్వుని నీ కాలి మువ్వని నా గుండె కూటిలోన దాచుకోనా, నాలోని ప్రాణాలు నాలోన లేవమ్మని బరుకులో ఉన్నాయమ్మ, నా రథ నగిదని చేతి రేఖల్లో రాసాడే ఆ బ్రహ్మ. చిన్ని తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే, బంగారు బుజ్జి తల్లి నిన్ను వీడి ఏడకెళ్ళలేనే. ఇప్పుడు మన రెండో సాంగ్ లాంచ్ చేసేసుకోవాలి. రెండో సాంగ్ లాంచ్ చేయడానికి మా అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించడానికి లెట్ మీ వెల్కమ్ ఆల్ ఆ ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారు అండ్ ఇతర ప్రొడ్యూసర్స్ అందరినీ వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కళ్యాణ్ గారు కొత్త నిర్మాతలు, మరి మీరేమో భారీ నిర్మాత, ఈ కొత్త నిర్మాతలకి స్వాగతం పలుకుతూ మా లక్ష్మి గారికి మెసేజ్ ఏమన్నా ఇస్తారా లక్ష్మీ బాంబు గురించి? మా లక్ష్మి తనకి నాకు చాలా అవినాభావ సంబంధం. నా జీవితం కెరీరు మా లక్ష్మి పుట్టుక ఒకే టైం ఒకే ఇది. మా లక్ష్మి బాంబు వెళ్తే వీళ్ళ ఇళ్లలో బాగా డబ్బు కురుస్తుంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఒక మంచి సినిమా, మంచి ఎమోషనల్ సినిమా ఇది. డైరెక్టర్ మంచి కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యి అప్పుడు లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. అలాగే నా మీద డైరెక్టర్ అంతా ఈ టీంకి మంచి జరగాలని చెప్పి, ఎందుకంటే ఈ నవరాత్రుల్లో ఆ దుర్గాదేవి గారి ఆశీస్సులతో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. ఈ సాంగ్ని రిమోట్ ద్వారా బాంబుని పేల్చి చేయాల్సిందిగా కోరుతున్నాను. కేవలం ఆడియో మాత్రమే వింటున్నాం సార్ మనం. తరుము తరుము పెను గాలినువై, తరుము తరుము పెను ఉప్పెనవై, తరుము తరుము యమదండన పోలికవై, తరుము తరుము నవకాళికవై, తరుము తరుము అరిచెండికవై, తరుము తరుము తన గుండెల ఖండనవై. రెండు పాటలు లాంచ్ అయినాయి. మరికొన్ని పాటలు లాంచ్ చేసే ముందు ఒక ఎగ్జిలరేటింగ్ పర్ఫార్మెన్స్ మీ ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు మీరు ఇలాంటి పర్ఫార్మెన్సెస్ అరుదుగా చూసుంటారు. వన్ ఆఫ్ ద వెరీ వెరీ స్పెషల్ పర్ఫార్మెన్స్ యూవీ లైట్తో చేసేటువంటి డాన్స్. ఎల్ఈడి డాన్సులు చూసుంటారు, ట్రానిక్ డాన్సెస్ చూసుంటారు. బట్ ఇది మాత్రం కేవలం యూవీ లైట్ తోటి ఆపరేట్ చేయబడే డాన్స్. సందీప్ అండ్ డాన్స్ గ్రూప్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ పర్ఫార్మెన్స్ కోసం స్టేజ్ పైకి రాబోతున్నారు. అండ్ ఇది సందీప్ మీకోసం అంకితం ఇస్తున్నాడు. మోహన్ బాబు గారు మీకోసం అంకితం చేయబడుతోంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ డాన్స్.
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు సభా ప్రాంగణంలోకి విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ ఏవి ఓనా మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్ కార్తికేయ గోపాలకృష్ణ విభిన్నమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు తనదైన మార్కుతో కొత్త తరహా స్క్రీన్ ప్లేను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆయనకు కథల పట్ల ఉన్న అభిరుచి ఆయనను ప్రతిభ ఉన్న దర్శకుడిగా మన ముందు నిలబెట్టింది. ఆయన దర్శకత్వం వహించిన గత చిత్రాలు నిర్మాణ విలువలకు ఏమాత్రం తగ్గకుండా అనుకున్న బడ్జెట్లో చిత్రీకరించి నిర్మాతలను సైతం సంతోషపరిచినటువంటి దర్శకుడిగా పేరు పొందారు. ఈ క్రమంలోనే అందరినీ ఆకట్టుకునే విధంగా తనదైన మార్కుతో మరో విభిన్నమైన కథాంశాన్ని తయారు చేసుకుని వర్సటైల్ యాక్టర్గా పేరు పొందిన మంచు మోహన్ బాబు గారి కుమార్తె మంచు లక్ష్మి గారికి ఈ కథను వినిపించారు. ఆమెకు కథ ఎంతగానో నచ్చి వారి ప్రోత్సాహం కూడా తోడై సినిమా చిత్రీకరణను సాధ్యం చేశారు. నిర్మాతల ప్రోత్సాహంతో, టెక్నీషియన్స్ అండ్ టీమ్ సపోర్ట్తో కార్తికేయ గోపాలకృష్ణ గారు లక్ష్మీ బాంబ్ అనే చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్నారు. అలాగే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన సునీల్ కశ్యప్ గారి సంగీతం కూడా ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చింది. సునీల్ కశ్యప్ గారు తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక మార్కును సంపాదించుకున్నారు. సినిమాకు వైవిధ్యభరితమైన సంగీతాన్నందిస్తూ తన ట్యూన్స్తో యువతను ఆకట్టుకుంటూ ఎటువంటి జోనర్ ఫిల్మ్కైనా సరే తనదైన శైలిలో సంగీతాన్ని సమకూరుస్తూ పలు చిత్రాల విజయాలకు కారణంగా నిలుస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి గారు నటించినటువంటి లక్ష్మీ బాంబ్ అనే చిత్రానికి సంగీతం సమకూర్చిన సునీల్ కశ్యప్ గారికి, దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ గారికి మరియు వారి చిత్ర బృందానికి ఈ చిత్రం ద్వారా విజయం చేకూర్చాలని ఆశిస్తూ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు అందిస్తున్న మూడవ పాట మనం వినబోతున్నాం. మరి ఈ పాటను లాంచ్ చేయడానికి మరి బాంబు అక్క అని బెదిరించారు కదా, ఇప్పుడు ఆ బాంబు అక్క ముందు ఏం మాట్లాడతారో చూద్దాం. తమ్ముడు మనోజ్ గారికి వేదిక స్వాగతం పలుకుతోంది. లెట్ మీ వెల్కమ్ మంచు మనోజ్ గారు ఆన్ టు ద స్టేజ్. మనోజ్ గారు వెల్కమ్ అండి. ఎస్, మనోజ్ గారికి మైక్ ఇవ్వకపోతే అసలు మూగపోయినట్టుగా ఉంటుంది. ఐ గివ్ మై మైక్ టు యూ. అందరికి నమస్కారం, పెద్దలకు నమస్కారం, అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి స్పెషల్ నమస్కారాలు. ఈ సినిమా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి మరియు ఈరోజు మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్కి ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా వాళ్ళు ఎంత కష్టపడి తీస్తున్నారో నేను చూశాను దగ్గరగా. అండ్ ఈ సినిమాలో ఏదో కొన్ని విషయాలు ఉంటే దాని మీద కూడా నేను వెళ్ళి చేయడం జరిగింది క్లైమాక్స్లో. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సినిమా ఈరోజు, ఎందుకంటే ఐ సా ఫ్యూ ఫుటేజ్ ఈ మూవీది చాలా బాగా వచ్చింది. అండ్ ఒక మంచి హారర్ కామెడీతో, ఎమోషనల్ డ్రామాతో ఉంది. అండ్ ఐ ప్రే అండ్ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్ అండ్ గాడ్ బ్లెస్. అండ్ మా అక్కకు తగ్గట్టే కరెక్ట్ టైటిల్ పెట్టారు డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ, సూపర్ మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్. ఆల్ ది బెస్ట్ అక్క. ఓకే, లక్ష్మీ బాంబ్ బ్లాస్ట్. రంగు రంగు పూలలోన చిన్ని చిన్ని ఊసులన్నీ దాచి ఉంచినాను, వెళ్ళి విందాం నువ్వేగా నా ప్రపంచం. నాతో రా చెంగు చెంగు తూకుతున్న సీతకోగరెక్కలన్నీ స్వేచ్ఛతోటి ఎగిరి వెళ్ళిపోదాం నువ్వేగా నా సమస్తం. నా గుండె శబ్దం వింటున్నావా, నీ పేరు ఉంది ఆ చోటేగా, నా కళ్ళ స్వప్నం గుర్తించావా, నీ రూపుతోనే కంటున్నాగా. నువ్వు లేని చోటు నాకు నింగిలేని తారలాగా ఒంటరైన జీవితాన్ని చూసి క్షణాల్లో చేరుకోవా. Life is a blank page, yaro. Make it beautiful, yaro. డార్లింగ్ స్వామి గారు ఉన్నారు. ఈ చిత్రానికి రచనా సహకారాన్ని అందించారు. లెట్ మీ వెల్కమ్ డార్లింగ్ స్వామి గారు ఆన్ టు ద స్టేజ్. స్వామి గారు వెల్కమ్ అండి. ఈ మూవీకి లక్ష్మీబాం మూవీకి నేను స్టోరీ అండ్ డైలాగ్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకి, దర్శకరత్న దాసనాడ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా డాక్టర్ మోహన్ బాబు గారికి, మంచు మనోజ్ గారికి, విష్ణువర్ధన్ బాబు గారికి, ముఖ్యంగా మంచు లక్ష్మి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమాకి మొదట ప్రొడ్యూసర్ గారు మంచు లక్ష్మి గారిని అనుకున్నప్పుడు నేను వెళ్ళి ఒక స్టోరీ ఒకటి చెప్పాను. అది 20 మినిట్స్ చెప్పాను. ఫస్ట్ సిట్టింగ్లోనే మేడం ఓకే చేయడం జరిగింది. సో ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమా మొన్నే రష్ అది చూశాను. ఈ సినిమాలో నేను అనుకున్న క్యారెక్టర్కి మంచు లక్ష్మి గారు 100% న్యాయం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి
స్టోరీ డైలాగ్స్గా నాకు మంచి పేరు తెస్తుందని, అలాగే మన ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారికి మంచి సక్సెస్ వస్తుందని, మంచి ప్రొడ్యూసర్గా ఆయన నిలిచిపోతానని, ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫుల్ నెక్స్ట్ సాంగ్ మనం వెళ్ళిపోతున్నాం. సునీల్ కశ్యప్ గారు, మీరు ఇచ్చినటువంటి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి మరొక అతిథి నిర్మాత శ్రీ కెల్ దామోదర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. లెట్ మీ వెల్కమ్. వండర్ఫుల్. దాము గారు, బిఫోర్ యూ లాంచ్ ద సాంగ్ మాట్లాడాల్సింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ రాజనారాయణ గారు అండ్ లాంగ్ మోహన్ బాబు గారు. ఇట్స్ అ లాంగ్ అసోసియేషన్ విత్ యూ. నాకు ఈ టీంలో మేబీ ఐ నో లక్ష్మి అండ్ అదర్ పర్సన్ ఐ నో ఇస్ మురళి అండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. నోన్ హిమ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. ఆయన ఇన్వైట్ చేశారు ఆడియో ఉందని చెప్పి, అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అని చెప్పారు. ఐ థింక్ ద ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ మేడ్ ద రైట్ చాయిస్ బై గెటింగ్ ఇన్ టు ద మంచు ఫ్యామిలీ అండ్ సెలెక్టింగ్ లక్ష్మి యాజ్ మెయిన్ క్యారెక్టర్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్, డైరెక్టర్ అండ్ ద టీమ్, సునీల్ కశ్యప్, గ్రేట్ జాబ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ లక్ష్మి. సో బిఫోర్ యూ లాంచ్ ద సాంగ్ ఒక్క నిమిషం అండి. లెట్ మీ వెల్కమ్. ఈ పాట రాసింది కాసర్ల శ్యామ్ గారు. ఐ వెల్కమ్ కాసర్ల శ్యామ్ గారు ఆల్సో వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. గురువర్యులు దాసరి గారికి, మోహన్ బాబు గారికి మరియు మంచు ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ బాంబులో ఒక అద్భుతమైన క్లైమాక్స్కి లీడ్ ఇచ్చే పాటని రాసే అవకాశం ఇచ్చారు. మంచి ట్యూన్ ఇచ్చారు సునీల్ కశ్యప్ గారు. వారికి, దర్శకులకి, నన్ను పరిచయం చేసిన యోగానంద్ గారు, మన యోగా లక్ష్మీ నరసింహ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాంగ్ లాంచ్ ప్లీజ్. We're listening to the song, audio only. Step to the right, step, step, step to the left, step, step, step to the right, step, step, step to the left, step, step. Dilla, 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 hala, 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 hala. Mila, 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 mila. My name is Lakshmi Bomb. Dama, 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 dama. Yama, 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 yama. Mera naam Lakshmi Bomb. To the right, step, step, step to the left, step, step, step to the right, step, step, step to the left, step, step. Step, step. Step, step. Step, step. Step, step. Yes, bold and beautiful Lakshmi Prasanna garu. Here's an AV for you. మంచు లక్ష్మి ఈ పేరు వినగానే మొట్టమొదట గుర్తొచ్చేది ఆమె చిరునవ్వు. అటువంటి చిరునవ్వును అందరికీ అందించాలనే సంకల్పంతో సామాజిక స్పృహ ఉన్నటువంటి మేము సైతం అనే కార్యక్రమం చేపట్టి నిర్విఘ్నంగా కొనసాగిస్తూ తన వంతు కృషితో ఎంతోమందికి సహాయం అందిస్తున్నారు మంచు లక్ష్మి గారు. మంచు మోహన్ బాబు గారి కుమార్తెగా అనగనగా ఒక ధీరుడు అనే చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయమై ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా కేవలం నటనగానే కాకుండా ఒక నిర్మాతగా కూడా ఎన్నో విభిన్నమైన చిత్రాలను అందిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆమె నటించిన గుండెల్లో గోదారి అనే చిత్రానికి ప్రేక్షకుల మన్ననలతో పాటు ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఆమె చేసిన ప్రతి చిత్రంలోనూ నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించగలిగే గొప్ప నటి మంచు లక్ష్మి. అలాంటి క్రమంలోనే దర్శకుడు కార్తికేయ చెప్పినటువంటి కథ విని తన నటనకు ప్రాధాన్యం ఉన్నదని భావించి దర్శక నిర్మాతలను ప్రోత్సహించి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు లక్ష్మీ బాంబ్ అనే చిత్రం ద్వారా రాబోతున్న మంచు లక్ష్మి గారికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వండర్ఫుల్. మరి ఇప్పుడు ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ అండ్ లక్ష్మీ బాంబ్కి అదిరిపోయేటువంటి ఈ టైటిల్ సాంగ్ని మనం లాస్ట్ సాంగ్ని రిలీజ్ చేసుకోబోతున్నాం. లెట్ మీ వెల్కమ్ ఆ హీరో రాహుల్ గారు. రాహుల్ గారు వెల్కమ్ అండి. Lakshmi is a talent nuclear bomb and thank you. మంచి ఆర్టిస్ట్ మాత్రం కాదు, షీ ఈస్ ద కైండెస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఐ నో. షీ హ్యాస్ సో మచ్ లవ్ టు గివ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఐ ఓన్లీ హోప్, అంటే లక్ష్మికి ఇవ్వడానికి ఎంత లవ్ ఉందో మనం తిరిగి ఇవ్వలేం, అంత లవ్ అది. సో నాట్ జస్ట్ ఫర్ ది ఇండస్ట్రీ, షీ హ్యాస్ లవ్ టు గివ్ ఫర్ ఎవ్రీబడి. సో ఫర్ హర్ సేక్ ఐ ఆల్వేస్ హోప్ అండ్ ప్రే దట్ ఎవ్రీ ఫిల్మ్ షీ డస్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని. అండ్ లక్ష్మి అనుకుంటేనే, నాకు లక్ష్మిని ఊహించుకుంటేనే ఎప్పుడో ఒక మాస్ హీరోయిన్ లానే నేను విజువలైజ్ చేస్తాను. సో ఐ హోప్ ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ చెప్తూ పెద్ద యాక్షన్ సీన్స్లు చేస్తూ ఒక ఇంట్రో సాంగ్తో పాటు, ఒక ఇంట్రో మ్యూజిక్తో పాటు ఒక మాస్ లక్ష్మిని చూడాలి మాకు. యాజ్ అ ఫ్యాన్ ఐ వాంట్ టు సీ హర్ లైక్ దట్. సో ఐ హోప్ లక్ష్మీ బాంబ్ విల్ సాటిస్ఫై లక్ష్మీ ఫ్యాన్స్ లైక్ మీ.
అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్, ద డైరెక్టర్, ద ప్రొడ్యూసర్, లవ్లీ ప్యాషనెట్ టీమ్. చాలా సినిమాలు చేయబోతున్నారంట. ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. వీ నీడ్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ. ఓకే, బూమ్. ఒకే వస్తా నేనే బుక్కే చేస్తా, తలే తెగొట్టేస్తా, రుద్ర ముక్కే వేస్తా, తప్పించేస్తా, భలే ఎత్తించేస్తా, నేనే తొక్కించేస్తా, నిజం కక్కించేస్తా, సరా 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 నరాలే కోస్తా, జరా 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 లాగేనా ప్రాణాలని. బం 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 భద్రకాళినే నేను, రమ్ 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 రుద్రకాళినే, ఢమ్ 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 డప్పు మోతనే, మీకు చుమ్ 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 కాళరాత్రినే. మోహన్ బాబు గారి చేతుల మీదుగా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్. ఓపెన్ చేస్తే అర్ధరాత్రి, టైం 2:30, కార్లో అలా వెళ్తున్నాడు. మా ఇంటి పక్కనే పెద్ద శ్మశానం ఉంది, అందులోంచి దయ్యాలు శని ఆదివారాలు వచ్చి వెళ్తుంటాయి. మరి దయ్యాలతో షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు దయ్యాలు రాకపోతే ఏ వస్తాయిరా? భయపడ్డారా? పోలీసులకి దొరకకుండా హంతకుణ్ణి చంపేశాడు. అక్క మనతో ఉంటే భయం లేదు. రాజమౌళి బాహుబలికి కూడా ఇంత స్క్రిప్ట్ రాసుండడు. అమ్మాయే కదా అని అలుసుగా చూస్తున్నారేమో. లక్ష్మి, జస్టిస్ లక్ష్మి. భద్రకాళినే నేను, రమ్ 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 రుద్రకాళినే, ఢమ్ 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 డప్పు మోతనే, మీకు చుమ్ 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 కాళరాత్రి. రిలీజ్ ఎప్పుడు? సూన్ ద ప్రొడక్షన్స్ లక్ష్మీ బాంబ్. దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ గారిని అండ్ సునీల్ కశ్యప్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ది డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ టుగెదర్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. నౌ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ చిత్రానికి మూలం, లెట్ మీ వెల్కమ్ ది సెంటర్, ఎపి సెంటర్ ఆఫ్ ఎనర్జీ, లక్ష్మీ మంచు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లక్ష్మీ ప్రసన్న గారు. సో ముచ్చటగా 3 పిల్లర్స్, ఈ సినిమాకి చెందిన 3 పిల్లర్స్ ఉన్నాయి. నిర్మాతల్ని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ సురేష్ రెడ్డి గారు, మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీ నరసింహ, ఆర్ఎస్ రాజు అండ్ కె మురళి, నిర్మాతలందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. చిత్రానికి కథ, మాటలు శ్రీ డార్లింగ్ స్వామి, సినిమాటోగ్రాఫర్ శ్రీ జోషి గారు. లెట్ మీ వెల్కమ్ ఆ లిరిసిస్ట్ ఆల్సో, శ్రీ కాసర్ల శ్యామ్ గారు, శ్రీరామ్ గారు, కరుణాకర్ గారు. వి మిస్ శ్రీరామ్ అండ్ కరుణాకర్ గారు ఆల్రెడీ. ఎస్, మా లక్ష్మీ బాంబ్ టీం వచ్చేసింది. ఈ టీంతో పాటు ఇతర అతిథులు కూడా మనకి ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ శ్రీ సి కళ్యాణ్ గారు అండ్ దామోదర్ ప్రసాద్ గారు. వారితో పాటు ఎమ్మెల్యే ఇప్పుడే విచ్చేశారు శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు. అలాగే లక్ష్మీ బాంబ్లో నటించినటువంటి మా మరొక సేమటపాక హేమ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ఇప్పుడు లెట్స్ మేక్ వే లేడీస్ అండ్ జెంటిల్మెన్, కొంచెం గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఇద్దరు దిగ్గజాలని ఆహ్వానిస్తున్నాను. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారు ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథి, విశిష్ట అతిథి. అలాగే మన విలక్షణ నటులు శ్రీ మోహన్ బాబు గారు, వారిద్దరిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రాధామోహన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానండి. మ్యాంగో మ్యూజిక్ తరపు నుంచి వీరు గారు సీడీ తీసుకెళ్తున్నారు. దాసనారాయణరావు గారు మొట్టమొదటి సీడీని లాంచ్ చేస్తారు. శ్రీ మోహన్ బాబు గారికి మొదటి సీడీని అందజేస్తారు. లక్ష్మీ బాంబ్ ఆడియో రిలీజ్.
గాలినువై తరుము తరుము పెను ఉప్పెనవై తరుము తరుము యమదండ ఎస్ అండ్ ఇప్పుడు సిడి దిస్ ఇస్ మ్యాంగో మ్యూజిక్ సునీల్ కశ్యప్ గారి స్వరాలని మనం లాంచ్ చేసుకోబోతున్నాం. ఆర్ డిజిటల్ పార్ట్నర్స్ వాక్డ్ అవుట్ మీడియా అండ్ Telugu Film Nagar at one place. Anchor booking partner tonight is India's first online entertainer and celebrity booking platform Jillmore.com. Lakshmi Bomb CD Dasa Narayan Rao garu చేతుల మీదుగా రిలీజ్ అయింది అండ్ మోహన్ బాబు గారు తొలి కాపీని అందుకున్నారు. ఆకాశుల శివకాశుల శివాలెత్తేస్తా నరికి ఈ మూకల తాకాకులకే వేసేస్తా శిశుపాలుల పసిపాలనలకే వేసేస్తా ఉరికి నా ధర్మ చక్రాలకు కత్తిరించేస్తా అక్షరమా దుష్టుల పని ముగించేస్తా భద్రకాళినే నేను రం 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 రుద్రకాళినే ఢం 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 డప్పు మోతనే నీకు ఝుమ్ 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 కాళరాత్రినే. రాసే పసి పువ్వు పూసే కథ నేనే నడిపిస్తా ఆ కాలయముడి ఈ మహిషాసురుడి అంతేదో తేలుస్తా నిజానికి సమాధులే తప్పేస్తుంటే సవాలులే మళ్ళీ మళ్ళీ పుట్టేస్తానే. థ్యాంక్ యూ అండి. విశాలమే విషాని దాసనారాయణ రావు గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నేను ఈ ఫంక్షన్ రాబోయే ముందు ఈ సినిమా టైటిల్ ఒకటే తెలుసు, ఇందులో లక్ష్మి యాక్ట్ చేసిందని తెలుసు. నాకు నిజంగా ఏం తెలియదు. వచ్చి ఏం మాట్లాడాలనుకుంటూ ఏం మాట్లాడతాం, ఒక లక్ష్మి గురించే మాట్లాడాలి అనుకుంటూ వచ్చా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత పాటలు చూసిన తర్వాత నాకెందుకో తెలియని ఒక సిక్స్త్ సెన్స్ చెప్తోంది. ఏదో చాలా మంచి ఎఫర్ట్ చేశారు ఈ టీము, చాలా మంచి సినిమా తీయడానికి ప్రయత్నించారు, తప్పకుండా విజయాన్ని చూడబోయే సినిమాని తీశారు అని నా మనస్సుకు అనిపించింది. ఎప్పుడు నా మనసుకు అనిపించినవి ఎప్పుడు నిజంగానే బాగా జరుగుతాయి. ప్రేమం సినిమా ట్రైలర్ చూసి 4 పాటలు చూసి ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందన్నాను. ఈ రోజున అదే రిజల్ట్ వచ్చింది. అదే భావం నాకు ఈ రోజున ఈ ట్రైలరు సాంగ్స్ చూసినప్పుడు కలిగింది. అదే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. డైరెక్టర్ కార్తికేయ చాలా మంచి స్పిరిట్ ఉన్న కుర్రాడు, నాకు తెలుసు అతని గురించి. నాకు సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా హార్డ్ వర్క్ చేశాడు అనిపించింది. గెటప్ విషయంలోనూ మ్యూజిక్ విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నాడు అనిపించింది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ కార్తికేయ. నాకు మా మురళి తెలుసు 20 సంవత్సరాల నుంచి. ఆ మురళి వచ్చి అడిగాడు వాళ్ళతో కలిసి. నాకు ఎవరో తెలియకపోయినా నేను మురళి కోసం వచ్చాను. సరే ఇక మా ఫ్యామిలీ కాబట్టి అది పక్కన పెట్టండి, బట్ మురళిని కాదల్లాగా వచ్చాను. సో అలాగే సురేష్ రెడ్డి గారు, చంద్రశేఖర్, ఉమాలక్ష్మి వీళ్ళందరూ ప్రొడ్యూసర్స్గా, యంగ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ వచ్చారు, చాలా సంతోషం. ఇక మ్యూజిక్ సునీల్, యూ డిడ్ ఏ గుడ్ జాబ్, బాగుంది, బాగా ఆడించావు మా లక్ష్మిని. లక్ష్మి గురించి మాట్లాడాలి 2 మాటలు. నాకు నా బిడ్డల్లో ఒక బిడ్డ. నాకు లక్ష్మి చిన్నప్పటి నుంచి ఏదైనా స్పాంటేనియస్గా ఎవరైనా ఏదైనా యాక్ట్ చేస్తే వెంటనే చేసి చూపించగలదు. తర్వాత మీ అందరికీ గుర్తుందో లేదో తెలియదు అనుకుంటాను, హాలీవుడ్లో యాక్ట్ చేస్తుంది. యు నో దాట్? చాలామందికి తెలియదు. నేను ఫస్ట్ టైం లైవ్లో ఒక నాటకం తను వేస్తుంటే హైదరాబాదులో నేను మోహన్ బాబు వెళ్ళి చూసాం, రేషంకి డోర్. ఆ నాటకం చూసినప్పుడు తను స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తుంటే నాకు ఎందుకో తెలియదు, కళ్ళం నీళ్ళు వచ్చేసాయి. అంటే ఇది స్టేజ్ మీద మా ముందు ఇంత బాగా యాక్ట్ చేయగలిగిన స్థాయికి వచ్చిందా అనే ఒక ఫీల్. అదే ఫీల్ తన ఫస్ట్ పిక్చర్లో విలన్ వేషం వేస్తుంటే, విలన్ వేషం అందరూ వేయలేరు, ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే వేయగలరు. ఎందుకంటే మోహన్ బాబు టాలెంటెడ్ కాబట్టి విలన్గా రాణించాడు. విలన్ వేషం చేయాలంటే చాలా టాలెంట్ కావాలి, మెచ్యూరిటీ కావాలి. అటువంటి క్యారెక్టర్ ఫస్ట్ టైం చేసింది అంటే చాలా ఫ్యూచర్ ఉందనుకున్నాను. లక్ష్మిని పెట్టి యాక్షన్ పిక్చర్ తీయాలి రాములమ్మలాగా అనుకునేవాడిని.
అది చేసిన తర్వాత తను కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే యాక్టింగ్ మీద. ఇవాళ చూసిన తర్వాత అనిపించింది చాలా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది అని. నేను అనుకున్న లక్ష్మీ బాంబ్ అని పేరు పెట్టారేమిటి, లక్ష్మికి పాపం బాంబు ఏంటి, బాంబు అనేది మోహన్ బాబు బాంబుగానే లక్ష్మీ బాంబు ఎలాగవుతుంది అని. లక్ష్మి చేతిలో బాంబు పెట్టారు, దీపావళి ముందు పేల్చబోతున్నారు. ఐ విష్ ఎవ్రీబడి వెరీ సక్సెస్ఫుల్ ఫర్ దిస్ ఫిలిం. మోహన్ బాబు ఏ క్రమశిక్షణతో ఉన్నాడో అదే క్రమశిక్షణ పిల్లల్లో ఉంది, అదే క్రమశిక్షణ లక్ష్మిలో ఉంది, అదే సర్వీస్ ఓరియంటేషన్ తనలో ఉంది. భగవంతుడు ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుతూ మోహన్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మా గురువు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, ఈ లక్ష్మీ బాంబును తిలకించడానికి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనలు, ఆశీస్సులు. మాట్లాడే ముందు ఒక సలహా, మీకు ఇష్టమైతే చేయండి, లేదా అక్కర్లేదు. ఈ మధ్య దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక వీర సైనికుడికి అందరూ లేచి ఒక్కసారి మౌనం వహించాలని కోరుకుంటున్నాను. జై జవాన్. జై జవాన్, జై జవాన్, జై జవాన్. నా కుమార్తెను గురించి తండ్రిగా చెప్పకూడదు. నాకు నటుడిగా జన్మను ప్రసాదించిన నా తండ్రి చెప్పిన తర్వాత నేను చెప్పడానికి ఏముండదు. ఈ నిర్మాతలు మురళి అనే కుర్రాడు నా దగ్గర పనిచేశాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ స్వయం కృషితో ఈ స్థానానికి వచ్చిన దానికి. వాళ్ళందరూ నా ఇంటికి మొట్టమొదట సురేష్ గారు, డైరెక్టర్ అందరూ వచ్చి సినిమా తీస్తున్నారంటే ఓకే సార్, మీరు నాదే ఉంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి అని హృదయపూర్వకంగా చెప్పాను. నేను మాత్రం సెట్టుకు రాను, కథ కూడా నేను విన్ను. మీ ఇష్టం. ఆ అమ్మాయికి ఇష్టపడ్డారు, ఆ అమ్మాయి కథ నచ్చింది, మీకు ఆ అమ్మాయిని పెట్టుకుంటే రూపాయి మిగులుతుందనే నమ్మకం వచ్చింది. కానీ ఒకటే సలహా, అనుకున్నది అనుకున్నట్టు తీయండి, ₹1 ఎక్కువ ఖర్చు పెట్టకండి, ₹1 మిగిలేటట్టే చూడండి ప్రొడక్షన్లో అని చెప్పి పంపించాను. ఆ తర్వాత కో డైరెక్టర్ మా గురుగారి దగ్గర పనిచేశాడు, వాడు అక్కడే ఉండిపోయాడు అరపైకి. నేను కింద కూర్చోబెట్టేశారేంటి? అతను అప్పుడప్పుడు మెసేజ్లు పెట్టేవాడు, అక్క బ్రహ్మాండంగా చేస్తోంది అని. బట్ ఐ డెంట్ రెస్పాన్స్. నేను ఎప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వలేదు. చాలా సంతోషం. నిర్మాతలు మళ్ళీ ఈ రోజున ఉదయం వచ్చి, సార్ మీరు రావాలి ఈరోజు అని చెప్పారంటే 1 వీక్ ముందు చెప్పి, అలాగే గురువుగారికి కూడా నేను ఫోన్ చేసి, మీకు ఇష్టమైతేనంటే ఎందుకు రాను మోహన, మన బిడ్డ వస్తాను, నిర్మాతలు కదంటే వచ్చారు. నిర్మాతలను మీరు వచ్చి ఏదో పెద్ద దర్శకుడిని పెట్టుకుందాం అనుకుంటే పెద్ద చిన్న అందరూ ఒకటేనండి. రేపు ఇతనే చాలా గొప్ప దర్శకుడు అవ్వచ్చు, సినిమా పరిశ్రమ చాలా గొప్ప దర్శకుడు అవ్వచ్చు. మేము మొట్టమొదటి స్వర్గం నరకం యాక్ట్ చేసినప్పుడు మేము ఎవరం? అందరూ చిన్నవాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి వచ్చి ఒక మంచి దర్శకుడిని ఎన్నుకొని దానికి ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే నాకు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. సునీల్, నేను పొగడ్త కాదు, రియలీ నాకు మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. రియలీ ఇట్ ఇస్ ఫెంటాస్టిక్ అట్ ఎవ్రీథింగ్. దర్శకుడు తీసిన షార్ట్స్ ఏమిటి, మ్యూజిక్గా నువ్వేంటి, ఇక అంతా ఎవ్రీథింగ్ ఈజ్ చెప్పుకోవాలంటే పేరున ఈజ్ లిరిక్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. డైలాగ్ రైటర్ నేను సారీ మర్చిపోయాను. స్వామి చాలా మంచి రైటర్. గుండెల్లో గోదావరి. సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఎన్నో అవార్డు రావాల్సినటువంటి చిత్రం అది. ఆ పిక్చర్కు ఈ పిక్చర్ చూస్తే ఎన్ని వేరియేషన్స్, ఎన్ని ఎక్స్ప్రెషన్స్. ఇది నా అమ్మాయినా నా కూతురినా ఇలా చేస్తున్నది అని నాకే అనిపించింది కొన్ని చూస్తూ ఉంటాయి. ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్.
అమ్మా నేను ఒకటి అడిగాను నిర్మాతల్ని, ఎలా పనిచేసింది మా అమ్మాయి అని. వాళ్ళు ఒకటే మాట చెప్పారు, దర్శకుడు కూడా. 7 గంటలకు రమ్మంటే హాఫ్ అన్ అవర్ ముందే సెట్కి వచ్చిందండి, చాలా అద్భుతం అని చెప్పారు. ఆ క్రమశిక్షణే నేను నేర్చుకున్నాను వీళ్ళ దగ్గర, గురుగారి దగ్గర. ఆ క్రమశిక్షణే నేను 100 సంవత్సరాలు పసుకుంకులతో నిలబెడుతుందని నేను కోరుకుంటున్నాను. నిర్మాతలుగా మీరు ఈ చిత్రం గొప్ప విజయాన్ని గొప్ప విజయాన్ని గొప్ప విజయాన్ని అని 3 సార్లు చెప్తున్నాను. ఇది గొప్ప విజయాన్ని సాధిస్తుంది. ఎమ్మెల్యేగా వచ్చారు సార్, నాకు వెంకటేశ్వర రెడ్డి గారు, వీ మస్ట్ గివ్ రెస్పెక్ట్ ది ఎమ్మెల్యే, అందుకే అక్కడున్న కూడా పిలిచాను. కాబట్టి వాళ్ళంతా ప్రజాప్రతినిధులు. అందరికీ పేరు పేరున హేమ, నిన్ను గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మా తమ్ముడు పోసాని కృష్ణముడు కూడా యాక్ట్ చేశాడు. అలాగే అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్. అందరికీ నమస్కారాలు. బెస్ట్ ఆఫ్ లక్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ బాబు గారు. వన్స్ అగైన్ మోహన్ బాబు గారికి ఆ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సునీల్ కశ్యప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. టుడే ఇస్ అ వండర్ఫుల్ డే ఫర్ మీ అండి. గోల్డెన్ డే అని చెప్పాలి. బికాస్ పద్మశ్రీ మోహన్ బాబు గారు, అలాగే దాసరి నారాయణరావు గారు, ఇలాంటి పెద్దవాళ్ళ ముందు మనం నిలబడటం అనేది చాలా 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 గొప్ప విషయం అండి. ఐ ఫీల్ సో హ్యాపీ టుడే. దాసరి నారాయణరావు గారు అలా చెప్పగానే టుడే ఇస్ గ్రేట్ డే అని ఫీల్ అయిన తర్వాత మోహన్ బాబు గారు, ఐ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ సార్ ఫర్ బ్లెస్సింగ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్స్ లక్ష్మి గారు ఫర్ ఆల్ ద వే ఫర్ బీయింగ్ హియర్. అండ్ అలాగే థ్యాంక్స్ టు ఆల్ మై లిరిసిస్ట్స్ కరుణాకర్, శ్రీరామ్ తపస్వి అండ్ కాసర్ల శ్యామ్ గారు, అండ్ మై కీబోర్డ్ ప్లేయర్స్. థ్యాంక్స్ వన్ అండ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తికేయ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. డైరెక్టర్ గారు, దీంట్లో చిట్టి తల్లి అని ఒక పాట ఉంటుంది. ఆ పాట ఎక్స్క్లూజివ్లీ సార్, రియల్లీ ఐ జస్ట్ వాంట్ సే దిస్ వర్డ్, మిమ్మల్ని లక్ష్మి గారిని తలుచుకుని చేశాను సార్. యాజ్ ఎ ఫాదర్గా కూతురి మీద ఎలాంటి ప్రేమ ఉంటుంది, ఎంత ప్రేమ ఉంటుంది అనేది తలుచుకుని చేశాను. చిట్టి తల్లి నిన్ను చూడకుండా ఉండలేనే, బంగారు చిన్ని తల్లి నువ్వు నాన్న ఉండలేనే. థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్ సార్. వండర్ఫుల్. మా నిర్మాత సురేష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మా లక్ష్మీ మామ చిత్రాన్ని ఆడియో ఫంక్షన్ జరుపుకుంటున్నాం. దీనికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా పెద్ద ఆయన మోహన్ బాబు గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి ధన్యవాదాలు. ఈ సినిమాకి ప్రతి ఒక్క టెక్నీషియను తమ సొంత సినిమాలా చేశారు. ముఖ్యంగా మా మేడం ఈ సినిమాకి ఎంతో కోఆపరేట్ చేసి మేము అనుకున్న టైంలో మేము ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు టైం అయిపోతుంది మేడం అంటే, ఈ హాఫ్ అన్ అవర్ కూడా చేసిపోతానంటూ మాకు కోఆపరేట్ చేసి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినందుకు ముఖ్యంగా లక్ష్మి గారికి ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. Thank you, sir. Thank you and all the best to you. And now to our director, Kartikeya Gopalakrishna garu. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకండి. అందరికీ నమస్కారం. గురుగారు దాసనారాయణ గారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే గురుగారు మోహన్ బాబు గారు సార్, మేము అడిగిన వెంటనే ఒప్పుకొని మీరు చాలా టైట్ షెడ్యూల్లో ఉన్నారని చెప్పి తెలుసు మాకు. అయినా మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సో మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. మంచి స్క్రిప్ట్, స్వామి మంచి స్క్రిప్ట్ ఇచ్చాడు. సో దాంతో డిఫరెంట్ వేరియేషన్స్ తోటి మంచి కంటెంట్ మేము ముందు తీసుకొస్తున్నాం. అలాగే ఇవాళ సునీల్ మంచి సాంగ్స్ ఇచ్చాడు. టోటల్ 5 సాంగ్స్ అద్భుతంగా ఉంటాయి. డిఫరెంట్ వేరియేషన్స్, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో సాంగ్స్ అన్నీ మీరు ఆఫ్టర్ రిలీజ్ మీరు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది ఒక్కొక్క సాంగ్ ఎంత డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి. అలాగే విజువల్ కూడా మిమ్మల్ని అందరినీ డెఫినెట్గా మెప్పిస్తుంది. సో ఈ ప్రాజెక్ట్ని ఇంత హ్యాపీగా, ఇంత సాఫ్ట్గా జరిగిపోయిన మా ప్రొడ్యూసర్ గారు చాలా సాఫ్ట్గా మాతోటి డీల్ చేసి, సో ఏం అడిగినా కానీ ఏం చెప్పినా కానీ స్మైల్ ఉంటుంది ఎప్పుడు. సో తన సపోర్ట్ తోటి, తను ఇచ్చిన ధైర్యంతోనే నేను హ్యాపీగా ఫినిష్ చేయగలిగాను. అట్ ద సేమ్ టైం లక్ష్మీ మేడం మ్యాక్సిమం తను నన్ను చాలా భరించింది చెప్పాలంటే. సారీ మేడం.
సో జోషి గారు బాగా చేశారు, అలాగే హరి గారు, కిరణ్ మాస్టర్ అందరూ చాలా అద్భుతంగా, స్వామి, మా ప్రొడ్యూసర్స్, కో ప్రొడ్యూసర్స్ అందరూ, మోహన్ నరసింహ, భాను, రాజు సార్, మురళీ గారు అందరూ చాలా కోఆపరేట్ చేసి ఈ ప్రాజెక్ట్ని చాలా అద్భుతంగా ఫినిష్ చేశారు. అనుకున్న టైంలో ఫినిష్ చేయగలిగాము. సో బిఫోర్ దివాళీ మేము ముందుకు వస్తున్నాము. సో దాన్ని సక్సెస్ చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ నౌ ఇట్స్ టైమ్ లక్ష్మీ మంచు గారు మాట్లాడాలి. ప్రతి మాటలోనూ అణుబాంబు ఉంటుంది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన లక్ష్మి గారు, ఓవర్ టు యూ. Thank you so much, Jhansi Garu. It's always a pleasure when you're hosting an event. Thank you again. Nana, thank you. ఈరోజు మార్నింగ్ తిరుపతి నుంచి వచ్చారు. అండ్ నేను ఎప్పుడూ నమ్మలేకపోతుంటాను నిజంగా, నేను ఇక్కడ ఉండి మీరు అక్కడ ఉండి, జస్ట్ టు హ్యావ్ దట్ బ్లెస్సింగ్స్. నేను ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీకి వస్తానని కానీ, ఇంత పేరు సంపాదించుకోగలుగుతానని కానీ ఒక వైల్డ్ డ్రీమ్గా కూడా లేదు నాకు. సో ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. వచ్చిన గెస్ట్స్ అందరికీ, విష్ణుకి, మనోజ్కి, అందరికీను నేను వాళ్ళ బాధ్యతని నేను ఫీల్ అవుతుంటాను నేను ఏం చేసినా రావడానికి. ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక మిస్టేక్ జరిగింది. మనం అందరం ఒక ఫ్యామిలీ లాగా ఈ సినిమా చేశాం కాబట్టి వాళ్ళ తరఫు నుంచి నేను సారీ చెప్తున్నాను. స్వామి గారు, మీ పేరు అన్నిటి దగ్గర మిస్ అయింది. ఆయన పేరు ట్రైలర్లో కానీ సీరియల్స్లో కానీ అన్నిట్లో, అది ఎందుకు జరిగిందో ఆ మిస్టేక్. సారీ, ఐఎమ్ షూర్ ఇట్ విల్ గెట్ కరెక్టెడ్ ఇమీడియట్లీ. నిజం, స్వామి గారు వచ్చి నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు, నాకు డైరెక్టర్ గారు వచ్చారు, ప్రొడ్యూసర్ గారు ఉన్నారు అన్న కథ దగ్గర ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అన్నప్పుడు స్వామి గారిని తీసుకొచ్చి 20 minutesలో ఒక లైన్ చెప్తే అద్భుతంగా ఉంది అని చెప్పి మొత్తం కథ చెప్పారు. అండ్ నేను నిజంగా నమ్మలేకపోయాను ఇంత కొత్త టీం ఒక సింగిల్ షెడ్యూల్లో ర్యాప్ చేయగలుగుతారని. బట్ ఒకే షెడ్యూల్లో రాత్రం పగల్లో కష్టపడి we got the film రిలీజ్ టైంకి. అండ్ మురళి నాన్నగారు చెప్పినట్టు మా ఇంట్లో ఉండే మా మురళి ఈరోజు నాకు డబ్బులు ఇచ్చి నన్ను సినిమాలో పెట్టుకున్నాడు. అది ఎంత గర్వంగా ఉంటుందో. అది ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటూ చాలామంది డబ్బులు పోతుంది అనుకుంటారు, సినిమా ఇండస్ట్రీకి రావద్దు అంటుంటారు. బట్ దిస్ ఈజ్ అన్ ఎన్కరేజ్మెంట్ బోత్ వేస్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. పెద్ద హీరోలతో పెద్ద సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కో ప్రొడ్యూసర్స్ అందరికీను. కిరణ్ మాస్టర్ రండి. నన్ను నా లైఫ్లో నేను ఇలా డాన్స్ చేస్తాను అనుకోలేదు. ఆల్ సాంగ్స్ కిరణ్ మాస్టరే కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ మనోజ్ కూడా నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారికి, డైరెక్టర్ కార్తికేయ గారికి, సునీల్ కశ్యప్కి, నేను తెలియకుండా వీళ్ళందరూ ఫస్ట్ టైమర్స్ ఏం చేస్తున్నారా అని ఒకరికి తెలియకుండా ఇంకొకరికి డైలాగులు తెప్పించుకుంటూ మ్యూజిక్ వింటూ ఎక్కడ మళ్ళీ నేను విమర్శించేటట్టు లేకుండా అద్భుతంగా తీశారు అందరూ. మా జోషి గారు, మా కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, అదో ఎక్కడండి నేను ఎక్కువ టార్చర్ చేసింది ఆయన్నే. ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ బాంబ్ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. మీ బ్లెస్సింగ్స్ ఎప్పటిలాగానే కావాలి. అండ్ మళ్ళీ కొత్త సినిమాతో కలుసుకుందాం. థ్యాంక్ యూ, గుడ్ నైట్, టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విచ్చేసినటువంటి అతిథులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈవెంట్ని TV9, NTV అండ్ వనితాలో ప్రత్యక్ష ప్రసారం చూశారు. జై మీడియా ఫ్యాక్టరీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈనాటి ఈవెంట్ని మేనేజ్ చేసింది. అండ్ యాంకర్ బుకింగ్ పార్ట్నర్ ఇస్ jillmore.com. వ్యాక్డ్ అవుట్ మీడియా అండ్ తెలుగు ఫిల్మ్ నగర్ ఈనాటి కార్యక్రమానికి డిజిటల్ పార్ట్నర్స్. అండ్ వీ ఆల్సో థ్యాంక్ మ్యాంగో మ్యూజిక్ రిలీజ్ చేసింది మ్యాంగో మ్యూజిక్. అండ్ మ్యాంగో యూట్యూబ్లో కూడా లైవ్ చూశారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్ అండ్ విష్ యూ గుడ్ లక్. లక్ష్మీ బాంబ్.